తుపాకి పెట్టి రేవంత్ను కాల్చాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి అంత స్థాయి ఎక్కడదండి? కేసీఆర్ గారితో అంటే ముఖ్యమంత్రి కావచ్చేమో. దట్ ఈస్ యువర్ ఆప్షన్. ఐ హావ్ నో అబ్జెక్షన్ టు దాట్. ఓల్డ్ మేనేజ్మెంట్ పైసలు ఇవన్నీ మీరు మునుగోలు చేయలేదన్నా. నేను కేసీఆర్ అంటే నువ్వు రేవంత్ అంటున్నావు. నా దృష్టిలో మీరు ఈ దేశానికి అధ్యక్షుడు కాగలిగే తెలివి ఉంది. నా దృష్టిలో మీ ఈ రాష్ట్రానికి గవర్నర్ కాగలిగే తెలివి ఉంది. ఏంటి రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ ఉండవచ్చా? ఆడిటర్ అయిన బండి సంజయ్ గారు ఉంటే బీజేపీ కొన్ని సీట్లు కనుక ఎక్కువ గుంజుకున్నట్టయితే మాకు వచ్చిన 39 బీజేపీకి వచ్చిన కొన్ని సీట్లు కనుక పెరిగినట్టు అధికారంలో ఉండేవారు. ఏకంగా ఏఐసిసి ప్రెసిడెంట్కే రేవంత్ టార్గెట్ పెట్టాడు అంటున్నారు. అది అయ్యే పనేనా? అది మామూలు విషయం కాదు కదా. రాహుల్ జీ मैं आपको प्रधानमंत्री बनाता हूँ, मेरे ఏఐసిసి ప్రెసిడెంట్ బనా దో అని చెప్పి అంటాడు. మనం రానున్న రోజుల్లో చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఆయనే టార్గెట్ అవుతాడు. నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాజకీయాలు నిరంతరం వేడెక్కుతున్నాయి. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, ఆ తర్వాత లోకల్ బాడీ సెలక్షన్స్, సర్పంచ్ ఎన్నికలు, రెండు సందర్భాల్లోనూ కాంగ్రెస్పై చేయి సాధించడం, బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడం, ఓడిపోయినా కూడా తగ్గేదే లేదంటోంది బీఆర్ఎస్. భారతీయ జనతా పార్టీ పర్ఫార్మెన్స్ ప్రశ్నార్థకమైపోయింది. రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అన్న బీజేపీ జూబ్లీ హిల్స్లో డిపాజిట్ గల్లంతైంది. స్థానిక ఎన్నికల్లో కూడా భారీ ప్రభావాన్ని చూపలేకపోయింది. దాంతో అపోజిషన్ స్పేస్లో మాకు తిరిగేలేదని బీఆర్ఎస్ భావిస్తోంది. 2028లో కూడా మేమే గెలుస్తామంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. సో తెలంగాణ రాజకీయాలపైన సమగ్రంగా చర్చించేందుకు మనతో ఉన్నారు దాసోజు శ్రవణ్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, నాకు వ్యక్తిగతంగా యూనివర్సిటీ డేస్ నుంచి మిత్రుడు. సో మంచి ఆర్టికులేషన్ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్, రాజకీయాలపైన పూర్తి అవగాహన, అనుభవం ఉన్నటువంటి నాయకుడు. సో థ్యాంక్ యూ శ్రవణ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అన్న. శ్రవణ్, ఎక్కడ మొదలు పెడదాం? జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్, రెఫరెండం అన్నారు. స్థానిక ఎన్నికలను రెఫరెండం అనలే, కానీ మీరు రెఫరెండం అన్నారు. రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు. ఏం ధైర్యం లేదంటూ నిలదీశారు. ఇప్పటికీ రెఫరెండం అని అంటారా జూబ్లీ హిల్స్? వాస్తవంగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా కనబడ్డప్పటికీ కూడా నేను అంటే ఏదో అక్కస్తో రేవంత్ రెడ్డి గారి పైన కోపంతోటో లేకపోతే మాట్లాడతలేను. వాస్తవానికి ఈ గెలుపు నవీన్ గెలుపు. ఇది మీరు అనేక సర్వేలు మేము ఇండిపెండెంట్గా చేసిన ప్రతి సర్వేలో కూడా రేవంత్ రెడ్డి ప్రభావం కంటే కూడా నవీన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉండే. దాని ఫలితము, దాంతోపాటుగా ఎంఐఎం ఇటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున బోగస్ ఓటింగ్ పాల్పడటము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేసినాయి. అది గెలిచినారు. అంటే ఓడిపోతే నవీన్ ఫ్యాక్టర్ అనే వల్ల ఓడిపోతే మాత్రం రేవంత్ ఫ్యాక్టర్. వీఆర్ టాకింగ్ బేస్డ్ ఆన్ ద ట్రూత్ కదా. లేదు, నా పాయింట్ కాంగ్రెస్ ఓడిపోయి మీరు గెలిస్తే నవీన్ ఓడిపోయాడు, రేవంత్ కాదు అనేవారా? నో, ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్ కదన్న. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏదో అక్కస్తో కాదు. నేను మాట్లాడేది ఒక 10 సర్వేలు చూసుంటా. నేను కూడా అబ్బురబ్బు ఈ పిల్లవాడేంటి ఇంత ప్రామినెన్స్ ఎట్లా సంపాదించుకుంటూ, ప్రజల ఆదరణ ఎట్లా సంపాదించుకుంటూ, సర్వేలు అంతా తక్కువ ఉండి ఆ వ్యక్తి ఎట్లా ఎక్కున్నాడు అని చెప్పి ఆ నవీన్ రౌడీ షీటర్ అంటూ మీరే కదన్నా. సరిగా ప్రచారం, ఎన్నికల ఐ మీన్ పర్సనలీ ఐ మే అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ దాట్, బట్ ద పాయింట్ ఈస్ ఎన్నికల్లో రకరకాలైనటువంటి ఒక రీతుల్లో ప్రచారాలు చేసినప్పటికీ కూడా అనేక సర్వేల్లో అబ్బాయి ముందు ఉండే, తర్వాత పార్టీ చాలా కింద ఉండే. కాబట్టి అది ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక మోసాలకు, లేకపోతే దోపిడికి, లేకపోతే పరిపాలన అనుభవ రాహిత్యానికి అది రెఫరెండం అనుకుంటే ఆయన విఘ్నత వదిలిపెడతా. బట్ ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఏంటి అంటే people have not voted to Revanth Reddy, but people have voted to Naveen. Politicians have an intelligent way of defending. కింద పడ్డా పైన పడ్డ మేము ఉన్నాం అంటారు. ఐ అప్రిషియేట్ దాట్. ఏమి అభ్యంతరం లేదు. యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ యువర్ పార్టీ. సో కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఈజ్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, ఆయన పెట్టిన అభ్యర్థి. అఫ్కోర్స్ నవీన్ లయబిలిటీ అవుతారు అని బీఆర్ఎస్ భావించింది. కాదు అని నేను డే 1 చెప్తున్నాను. మీతో అగ్రీ అయ్యేది ఒకటి, బీఆర్ఎస్ లీడింగ్లో ఉన్నమాట నిజం. చివరి నిమిషం వరకు లీడింగ్లో ఉండే.
బట్ హవెవర్ పొలిటికల్ మేనేజ్మెంట్ అనండి, పోల్ మేనేజ్మెంట్ దానికి ఎన్ని ముద్దు పేర్లు పెట్టండి, కాంగ్రెస్ గెలిచింది. పైసల మేనేజ్మెంట్ కానీ ఏదన్నా 25,000 మెజారిటీ అన్న ఒకటి మాత్రం నేను 25,000 మెజారిటీ ఏ పోల్ మేనేజ్మెంట్తో కూడా సాధ్యం కాదు. ఎంతో కొంత డిస్కంటెంట్ను అంటే ఉన్నా కూడా దాన్ని అధిగమించగలిగారనేది వాస్తవం కదా. నేను చెప్తా ఉన్నాను కదా, నేను వ్యక్తిగతంగా ఒక 4-5 సర్వీస్ చూసినాను. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ అస్టానిష్డ్. అంటే ఒక యాజ్ ఎ పొలిటికల్ ఎంతూజియాస్ట్గా ఒక్క వ్యక్తి పైన ఒకసారి ఎమ్మెల్యే కాలే, ఒకసారి కార్పొరేటర్ కాలే, లేకపోతే ఏ రకమైనటువంటి ఒక జనంలో ఆయన వల్ల లబ్ధి పొందినటువంటి ఒక వ్యక్తిగతంగా లబ్ధి పొందిన ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఒక వ్యక్తికి ఎందుకంత పాపులారిటీ ఉంది అని చెప్పని నేను కూడా ఆశ్చర్యపోయినా. కానీ మీరు నవీన్ భుజాల మీద తుపాకి పెట్టి రేవంత్ను కాల్చాలనుకుంటున్నారు. దట్ ఈస్ యువర్ ఆప్షన్. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ టు దాట్. బట్ రియాలిటీ ఈజ్ మీరు ఎప్పుడైనా పోల్ మేనేజ్మెంట్ పైసలు ఇవన్నీ మీరు మునుగోలు చేయలేదన్న. మునుగోలు కూడా మీరు చేశారు, బీఆర్ఎస్ ఎవరైనా చేస్తారు. కానీ ఒకటి మాత్రం నిజం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు గెలిచారు, తర్వాత లోకల్ బాడీస్ వచ్చాయి. మరి అప్పుడు దాన్ని రెఫరెండం అని ఎందుకని లేదు? అక్కడైతే నవీన్ లేడు కదా, రేవంత్ రెడ్డి కదా. సో అన్న ఇప్పుడు మీరు రాజకీయ కురువృద్ధులు, మీకు తెలియని రాజకీయం లేదు, మీరు చూడని ఎన్నికలు లేవు, మీరు విశ్లేషించినటువంటి ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు ఇన్నేళ్ల చరిత్రలో మీరు మొట్టమొదటి నుండి ఇప్పటిదాకా చూసినటువంటి అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వాంటేజెస్ టు ద రూలింగ్ పార్టీ. అది అధికారంలో ఉన్న పార్టీకే 90% సీట్లు గెలుచుకునేటువంటి. ఒకటి మాత్రం నిజం, బీఆర్ఎస్ ఈ వరుస ఎన్నికల్లో ఒకవైపు ఏమో రూలింగ్ పార్టీ కాంగ్రెస్తో పోటీ పడ్డది, మరోవైపు అపోజిషన్ స్పేస్ కూడా పోటీ పడ్డది. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నది. హౌ డిడ్ యూ ఓవర్కమ్? బీజేపీ పైన అపోజిషన్ స్పేస్లో మాత్రం గెలిచారు, కాంగ్రెస్ను ఓడించలేకపోయారు. ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ ఓన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దట్. మేమే గెలిచామంటున్నారు అనుకోండి, అభ్యంతరమే లేదు. కానీ రియాలిటీ ఏంటంటే అపోజిషన్ స్పేస్లో మాత్రం బీజేపీ పైన గెలిచారు. లోక్సభ ఎలక్షన్స్లో ఘోరంగా దెబ్బతిన్నాక హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? అన్న, వన్ మే అగ్రీ ఆర్ డిసగ్రీ, బట్ ద ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఈజ్ ట్రూత్ ద ట్రూత్. బీఆర్ఎస్ ఈజ్ లెడ్ బై ఎ ఫైటర్ కేసీఆర్. ఒక తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించి ఫైటర్ మీద ఫైట్ చేస్తలేడు కదా, అదే దట్స్ ఎ పర్సెప్షన్ కదా అన్న. బయటికి వస్తలేడు. We see what we like to see. I see him as a fighter, you don't see him as a fighter. No, I am not telling he is not a fighter. He is a fighter. He is fighting. Otherwise బయటికి వస్తలేడు అనేది అన్న, ఇదంతా రేవంత్ రెడ్డి ట్రాప్. ఇది ఏంటంటే ఆయన ఇన్ఎఫిషియన్సీని కప్పిపుచ్చుకోవడం కోసం కేసీఆర్ రావట్లేడు అంటాడు. ఆయన పటేల్ గిరి చక్కగా ఉంటే మాకు ఇప్పుడు మీకు కనిపిస్తున్నాడు కానీ ఫీల్డ్ మీద కనిపిస్తుంది, అసెంబ్లీకి రాడు. వస్తాడు, ఎందుకు రావట్లేడు? మేమంతా ఆయన మార్గదర్శనంలోనే పనిచేస్తున్నాము. హరీష్ రావు గారు ఒక అడిగేసిన, కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడినా, ఫర్ ఎవ్రీథింగ్ కేసీఆర్స్ బ్రెయిన్ ఈజ్ దేర్. మా అందరి వెనుక ఆయనే మార్గదర్శి, ఆయనే సిద్ధాంతకర్త. రేపు పొద్దుగాల మాకు కృష్ణా జలాల మీద గోదావరి కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయం పైన ఉద్యమానికి స్వీకారం చుట్టడం కోసం ప్రత్యక్షంగా పాల్గొనబోతున్నాడు అన్న. కేసీఆర్ను మీరు బాగా క్లోజ్గా స్టడీ చేసినారు. హీ నోస్ వెన్ టు బీ ఇన్ ద ఫ్రంట్, హీ నోస్ వెన్ టు బీ ఇన్ ద బ్యాక్. ఆయనకు తెలిసినంత రాజకీయ చతురత వ్యూహం నాకు తెలిసి కాంటెంపరీ పాలిటిక్స్లో ఎవరూ లేరు, రాష్ట్రంలో అయితే ఎవరు లేరు. కాబట్టి ఆయన అడిగేస్తే ఒక కారణం ఉంటుంది, వెనక అడిగేసినా ముందు అడిగేసినా ఒక కారణం ఉంటుంది. He chooses his time. He thinks that everything has to be ripened. He chooses his own time. ఇప్పుడు పాపాలు పండాలా అనుకుంటున్నాడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ దెన్ ఆయన సైనికులుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, చాలామంది శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాలాంటి సాధారణమైనటువంటి కార్యకర్తలు అనేక మంది కొట్లాడుతున్నారు. కాబట్టి కేసీఆర్ గారు లేరు అనేటువంటిది ఒక డిస్టార్టెడ్ మిస్లీడింగ్ కమ్యూనికేషన్ బీయింగ్ స్ప్రెడ్ బై రేవంత్ రెడ్డి. ఆయన పటేల్ గిరికి కేసీఆర్ లేక, ఆయనకు పరిపాలన చేతగాక, ఆయనకు సంపద సృష్టించలేక, ఆయన సంపద పంచలేక, ఇచ్చిన వాగ్దానం అమలు చేయలేక పొద్దున్న లేస్తే కేసీఆర్ భజన చేసుకుంటూ తిరుగుతా ఉన్నాయి. ఆవు కత్త లాగా ఎక్కడికి వచ్చినా మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరకే చాగుతున్నారు. ఫ్యాక్ట్ కదా. మీరు కేసీఆర్ అన్నప్పుడే రేవంత్ రెడ్డి దగ్గర పోవాలి కదా. కానీ కరెక్ట్ అది. నేను కేసీఆర్ అంటే నువ్వు రేవంత్ అంటున్నావు. కానీ వాళ్ళిద్దరు ముఖాముఖి పడడానికి అసెంబ్లీలో కేసీఆర్కి ఇష్టం ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి గంత స్థాయి ఎక్కడదండి కేసీఆర్ గారితో? అంటే ముఖ్యమంత్రి కావచ్చేమో. ఐ మీన్ నాట్ అరగెంట్ టు మేక్ దట్ స్టేట్మెంట్. ఇప్పుడు కుర్చీలో కూర్చున్నంత మాత్రాన స్థాయి పెరగదు. నేనేమంటున్నా, కుర్చీలో కూర్చున్నంత మాత్రాన స్థాయి. మీరు ఇలా ఏ కుర్చీలో కూర్చోలేదు,
నా దృష్టిలో మీరు ఈ దేశానికి అధ్యక్షుడు కాగలిగే తెలివి ఉంది, నా దృష్టిలో ఈ రాష్ట్రానికి గవర్నర్ కాగలిగే తెలివి ఉంది. ఇప్పుడు నువ్వు కుర్చీలో కూర్చున్న వాళ్ళందరికీ అది కాదన్నా. స్టేటస్ వస్తే నాకు అర్థమైంది. తెలివిగా ఇప్పుడు నన్ను పొగిడి నా నోరు ముయించాలని చూస్తున్నావు, కానీ నేను అడిగే క్వశ్చన్లు అడుగుతాను. కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్. కంటోన్మెంట్ దగ్గరకు వస్తా. కంటోన్మెంట్ వద్దు, నా పాయింట్ క్వశ్చన్ ఉంది. కేసీఆర్ రాకపోవటానికి అసెంబ్లీకి రేవంత్ రెడ్డి నా స్థాయి కాదు అని అనుకోవడం వల్లనేనా? అది మీ ఇంటర్ప్రిటేషన్. అది మీ ఇంటర్ప్రిటేషన్. నేనేమంటున్నానంటే హరీష్ రావు గారు కేటీఆర్ గారు అడిగిన ప్రశ్నలకే ఏమన్నాడండి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆయన ఏమన్నాడు? అరే ఏంద్రబాయ్, నేను అధికారంలోకి వచ్చి 6 నెలలు కాలేదు, బాబా మర్దులు ఇద్దరు నా మీద పడి ఏడుస్తున్నారు, పొద్దున్న లేస్తే న్యాయం పడబడుతున్నారు, అసెంబ్లీలో బయట వదిలిపెడతలేరు, నన్ను నా మీద బాణాలు వేస్తున్నారు అన్నారు. ఇక కేసీఆర్ని ఎక్కడ తట్టుకుంటాడని చెప్పండి మీరు. ఒకటి. రెండోది ఏంటంటే సార్, అసెంబ్లీ షాల్ నాట్ బికమ్ ఎ థియేటర్ సార్. అసెంబ్లీ షుడ్ బికమ్ ఎ ఫ్లోర్ ఫర్ రిజాల్వింగ్ ది పీపుల్ ఇష్యూస్. ఇవాళ రాష్ట్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక స్థితుల్లో ఉంది. మీరు యువర్ పొలిటికల్ ఎకానమిస్ట్. నేను ఐఎమ్ కమింగ్ టు దట్ అన్న. ఆర్థికంగా ఇంత కుదేలైనటువంటి ఒక రాష్ట్రము, నెగటివ్ డిఫ్లేషన్లో రాష్ట్రం పడిపోతూ ఉంది. ఓన్లీ తాగుడు సంపద తప్ప ఇంకా ఏ రకమైన సంపద సృష్టించలేకపోతా ఉన్నాడు. మీరు సంపద ఎట్లా సృష్టించాలా నాకు సలహా ఇవ్వండి అని చెప్పని అడగాల్సింది పోయి, పొద్దున్న లేస్తే నేను కేసీఆర్ను ముఖాముఖం చూడాలా, ఆయనను తిట్టాలా, ఆయన మీద దుమ్మెత్తిపోయాలా, ఓ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ అనాలా, ఓ రోజు కాళేశ్వరం అనాలా, ఓ రోజు మెస్సీతో ఆటాడాలా, ఇంకో రోజు అందాల బామల మధ్యన తిరగాల, అందాల పోటీలో తిరగాల. గవర్నెన్స్, what discussion are we talking about in the assembly? You wanted to give a political speech, I can understand, but my question is, democratic spirit తో చూస్తే కేసీఆర్ ఇస్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్. కాదనుకుంటే అభ్యంతరం లేదు, కేటీఆర్నో హరీష్ రావునో లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేస్తే ఇబ్బంది ఏం లేదు. యూ లైక్ ఇట్ ఆర్ నాట్, పీపుల్ ఆఫ్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూర్చొని పెట్టారు. ఇక స్థాయి ఉందా లేదా అన్నది ఎవరి వారి పర్సెప్షన్. నా పాయింట్ ఏంటంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ హోదాలో నువ్వే చెప్తున్నట్లు ప్రభుత్వం ఇంత ఘోరంగా పరిపాలిస్తున్నప్పుడు, ఆర్థిక పరిస్థితి ఇంత దిగజారుతున్నప్పుడు బ్రహ్మాండంగా సింహలా గర్జించాలి కదా అసెంబ్లీలో. చెప్తున్నాం కదా, మీరు నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకుంటున్నాం కదా మీరు అసెంబ్లీ. నేను అదే అంటున్నా, నేను టు రిజాల్వ్ ద పీపుల్ ఇష్యూస్ దేర్ ఈజ్ నో నీడ్ ఫర్ ఎ డిబేట్ ఇన్ ద అసెంబ్లీ. ఇవాళ మీరు అసెంబ్లీ వేదికగా చర్చ జరిగిన ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు గారైనా, కేటీఆర్ గారైనా, జగదీష్ రెడ్డి గారైనా, సభలో ఉన్నటువంటి ఒక శాసనసభ్యులందరూ కూడా పలు సందర్భాల్లో చెప్పింది ఏంటంటే కొంత పరిపాలన పైన పట్టు సాధించవయా, సంపద పెంపొందించేది, పెట్టుబడి తెచ్చేటువంటి వాటి మీద ఆలోచించండి. కేసీఆర్ అసెంబ్లీకి రాదలుచుకోలేదా? ఇక ముందు కూడా రాడా? ఎందుకు రాడు? వస్తాడు, వచ్చే టైంలో వస్తాడు. అంటే సందర్భం వచ్చినప్పుడు దిగుతాడు, తప్పనిసరి వస్తాడు. ఎందుకు రాడు? ఆయన ఎందుకు రాడని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఒకటి ఏంటంటే, సరే ఫిజికల్గా క్లాస్ రూమ్లో అటెండెన్స్ వేసుకున్నట్టుగా వచ్చి ప్రజెంట్ సార్ అని చెప్పని అంటలేకపోతే అనకపోతుండొచ్చు, కానీ అసెంబ్లీలో మారుమోగుతున్నటువంటి ఒక ప్రతిపక్ష వాణి వెనక వారి ఆలోచననే, వారి స్ఫూర్తినే, వారి యొక్క సూత్రీకరణ సిద్ధాంతాలే వాటిని అన్వయించుకొని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడినా అంటే నేపథ్య గాయనమే వినాలి కొంతకాలం అంటాం. ఓకే, ఇద్దాం, ప్రాబ్లమే లేదు, నాకే అభ్యంతరం లేదు. కానీ క్వశ్చన్గా థియేటర్ అందామా? కేసీఆర్ కూడా ప్రతిపక్షాలకు ఇచ్చిన గౌరవం మనకు తెలుసు అసెంబ్లీలో. సో దట్ ఇస్ ఏ పాలిటిక్స్ అలా దిగజారిపోయాయి, మనం ఏం చేయగలుగుతాం. కానీ మీరు నేను దో వీ మే నాట్ లైక్ ఇట్, బట్ దట్ ఇస్ ఎ రియాలిటీ. కానీ నా క్వశ్చన్ ఇంతకుముందు, హౌ డిడ్ యూ ఫేస్ బీజేపీ? ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మీకు 37% ఓటింగ్ వచ్చింది, లోక్సభ ఎలక్షన్లో 17% పడిపోయింది. అయినా కూడా మొత్తం ఏదైతే బీజేపీని తట్టుకొని అపోజిషన్ స్పేస్లో మీరు ప్రిన్సిపల్ ప్లేయర్గా వచ్చారు. ఏంటి రాబోయే కాలంలో బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ ఉండవచ్చా? నేను చెప్పబోయే మాట చాలామందికి చేదుగా అనిపించవచ్చు, బట్ దిస్ ఇస్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ అండ్ ఐఎమ్ షూర్ మీరు కూడా హార్ట్ నాట్ ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికల్లో 23లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాస్ ట్రాన్స్ఫర్డ్ ఇట్స్ ఓట్ టు కాంగ్రెస్. అది రేవంత్ రెడ్డితో లోపాయకారిగా ఉన్న ఒప్పందం, నెంబర్ 1. నెంబర్ 2, ఆయన అధికారంలోకి రావడం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం లోపాయకారిగా వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ వాళ్లకు పార్లమెంట్లో 8 సీట్లు.
ఇప్పుడు సరిగ్గా రివర్స్ ఉంది. yes, it రేవంత్ reverse. రెడ్డి ఆర్గ్యుమెంట్ ఏమో బీఆర్ఎస్ బీజేపీ మధ్య నేనేమన్నా రేవంత్ రెడ్డి ఏమన్నా లేకపోతే ఇంకొక పెద్ద మనిషి ఏమన్నా మీకు అర్థమవుతుంది. కానీ ఏది basic నాగా- ఐఎమ్ కమింగ్ టు దట్. మీరు కనుక జరిగినటువంటి ఒక పరిణామ క్రమాన్ని కనుక చూస్తే హార్డ్ హిట్టర్ అయినటువంటి ఒక బండి సంజయ్ని పక్కన పెట్టి ఒక సోబర్ బ్యాట్స్మెన్ అయినటువంటి ద్రవిడ్ లాంటి బ్యాట్స్మెన్ అయినటువంటి ఒక కిషన్ రెడ్డి గారిని, అది మీకోసమే అని కదా ఆరోపణ. మీకు అది అర్థం కావట్లేదు. యూ నో బెటర్, యూ నో బెటర్ దెన్ మీ అన్న యూ నో బెటర్ దెన్ మీ. అయాల ఒకవేళ కనుక బండి సంజయ్ గారు హార్డ్ హిట్టర్ అయిన బండి సంజయ్ గారు ఉంటే బీజేపీ కొన్ని సీట్లు కనుక ఎక్కువ గుంజుకున్నట్టయితే మాకు వచ్చిన 39 బీజేపీకి వచ్చిన ఇంకో కొన్ని సీట్లు కనుక పెరిగినట్టయితే అధికారంలో ఇద్దరు ఉండేదే కాంగ్రెస్ అయితే అధికారం రాకపోతుండే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళకి ఎక్కడో భయం, ఢిల్లీలో కూర్చున్న బీజేపీ వాళ్ళకు మాకు ఎన్ని సీట్లు వస్తాయో రావో లేకపోతే ఈ అనుమానం ఎందుకు అని చెప్పని ఏం చేసిండ్రు, వాళ్ళు ద్రవిడ్ను ముందు పెట్టిండ్రు. ద్రవిడ్ను ముందు పెట్టడంతో బీజేపీ సీట్లు తగ్గడంతో ఆ ఓట్ ట్రాన్స్ఫర్ అంతా కూడా కాంగ్రెస్కి పోయింది. కాంగ్రెస్ పోవడంతో రిటర్న్ గిఫ్ట్ నేను మోడీ సాబ్ ఆప్ హమ్కు జితా దియా తో ఆప్కు భీ హమ్ ఎంపీ దేతే అని చెప్పిండు. చాలా చోట్లలో బలహీనమైన అభ్యర్థులను రేవంత్ రెడ్డి పోటీలో పెట్టి గెలవాల్సిన అభ్యర్థులను పోటీలో పక్కకు తప్పించి పేటీలో పెట్టి బీజేపీని గెలిపించిండు. తర్వాత ఇవాళ కూడా జరుగుతుంది. ఇక్కడ లెట్ మీ కౌంటర్ దిస్ ఆర్గ్యుమెంట్. కానీ బీజేపీ కాంగ్రెస్ దేశంలో ప్రత్యర్థులు, కాంగ్రెస్ ముక్త భారత్ బీజేపీ నినాదం. బీజేపీ వాళ్ళు పోయి కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చడానికి సిద్ధపడతారా? వింతైనటువంటి ఒక పరిణామం ఇది. నేను చెప్తాను ఎందుకు అని. కేసీఆర్ గారు విత్ ఆల్ హిజ్ విజ్డమ్, పొలిటికల్ విజ్డమ్ కావచ్చు, పొలిటికల్ విజన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఆయన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చినారు. బీఆర్ఎస్ను దేశవ్యాప్తంగా జెండా బాతాలా అని చెప్పని, జెండా ఎగరేయాలా అని చెప్పని వారు ఒక ప్రయత్నాన్ని పెంచుకున్నారు. మహారాష్ట్రలో ఎవరు కనీవిని ఎరగనటువంటి ఒక రీతిలో లక్షల మందితోటి ఆడెప్పుడు జరిగిన మీటింగ్లు 10,000 20,000 లక్షల మందితో మీటింగ్లు పెట్టడం స్టార్ట్ చేసిండు. ఆంధ్రప్రదేశ్లో శాఖను మొదలు పెట్టిండు, ఒరిస్సా, తర్వాత మోడీ భయపడ్డాడంట కేసీఆర్ ఎక్కడ పవర్ తీసేస్తున్నాడు. మోడీ నోస్ వెరీ వెల్ అప్కీ బార్ 400 బార్ అని చెప్పని అంటున్నది కేవలం ఒక రిటారిక్ మాత్రమే. నేను 200 కూడా దాటను, 250 కూడా దాటను అని చెప్పని ఆయనకు తెలుసు కాబట్టే కేసీఆర్ కనుక ఒకవేళ కనుక మళ్ళా థర్డ్ టైం చీఫ్ మినిస్టర్ అయినట్టయితే ఇక్కడ నుండి మొత్తం దేశం అంతా కూడా ఆయన యాంటీ బీజేపీ, యాంటీ మోడీ చక్రం తిప్పుతాడు అనేటువంటి ఒక భయమో నమ్మకమో విశ్వాసమో పొలిటికల్ అనాలిసిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాంతో రేవంత్ రెడ్డి గెలిచినా పర్వాలేదు, బికాజ్ వాళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు, దేశవ్యాప్తంగా ఇంపాక్ట్ పడదు. బట్ ఇఫ్ దిస్ మ్యాన్ విన్స్ హీఈస్ గోయింగ్ టు మెడల్ విత్ ఎంటైర్ కంట్రీ అని చెప్పని కమ్ బ్యాక్ టు బీజేపీ కాంగ్రెస్ బి అలిగేషన్. కానీ ఇక్కడ ఒక మాట చెప్పాలి, కేసీఆర్ దేశవ్యాప్త రాజకీయాల్లో చేసింది ఏంటి, అందరూ కాంగ్రెస్ మిత్రులు కలిశాడు. మీకు మొత్తం లిస్టు తీయండి, మమతా, స్టాలిన్, శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, ములాయం సింగ్, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, అంటే ఎవరు అందరూ కాంగ్రెస్తో ఉన్నవారు లేదా కాంగ్రెస్తో ఉండే ఇండియా కూటమి వాళ్ళు. దట్ ఈస్ హౌ యు ఆర్ లుకింగ్. ఒక్కరిని బీజేపీకి ఎన్డీఏతో ఉన్న ఒక్కరిని కలిసి మీరు బీజేపీతో విడాకులు తీసుకొని మీరు మంచి మేధావులన్నా, మీరు కేసీఆర్ గారు కలిసింది కాంగ్రెస్ మిత్రులను కలిసిందని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు కలిసింది యాంటీ మోడీ కూటమిని అంతా కలిసి కాంగ్రెస్ ఒక నితీష్ కుమార్ కలిసి నువ్వు మోడీతో పక్కకు రా అని అడగలే. అడిగి ఎవరు చెప్పిన మీకు? అడగలేదని ఎవరు చెప్పిన మీకు? నితీష్ కుమార్ ఎక్కడ కలిసారు? ఎందుకంటే పోయొచ్చారు కదా, బీహార్ దాకా పోయొచ్చిండ్రు. కేసీఆర్ గారు బీహార్ దాకా పోయింది, ఆయనతో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఎప్పుడు నితీష్ కుమార్ బీజేపీతో ఉండక కాదు కదా. He tried his best to unite anti-Modi force. He tried to unite. దురదృష్టం తెలంగాణలో ప్రజలు తిరస్కరించినారు, ఓట్లు రాలేదు, ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు. కానీ ఒకవేళ కూర్చుంటే మహారాష్ట్రలో బీఆర్ఎస్ బీజాలు పడుతుండే, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ బీజాలు పడతా ఉండే, మీకు జార్ఖండ్ కావచ్చు లేకపోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఇటువంటి ప్రాంతాలలో తప్పనిసరిగా బీఆర్ఎస్ బీజాలు ఒకటో రెండో గెలిచినా కానీ ఇవాళ ఏందండి చంద్రబాబు నాయుడు గారిది దేశంలో? చంద్రబాబు నాయుడు గారు ఒక్క ఆంధ్రప్రదేశ్లో సీట్లు గెలుచుకున్నందుకు ఆయన దేశవ్యాప్తంగా ఇవాళ ఒక పెద్ద ఫోర్స్ అయి కూర్చున్నట్టు ఒక పరిస్థితి. నితీష్ కుమార్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకవేళ మన దగ్గర ఒక 10-12 సీట్లు కేసీఆర్ గారికి వచ్చి మహారాష్ట్రలో 1-2, జార్ఖండ్లో 1-2, ఉత్తరప్రదేశ్లో 1-2 కనుక ఒకవేళ కనుక ఇఫ్ యూ కుడ్ హ్యావ్ మేనేజ్ టు గెట్ దోస్ సీట్స్, ఈ సర్టన్లీ వుడ్ హ్యావ్ బీన్ ఈ 240 సీట్స్లో బీజేపీ ఆగిపోయినట్టు తరుణంలో ఆయన చేతిలోకి 20 సీట్లు ఉంటే పెద్ద గేమ్ ఆడి ఉండేవాడు, తెలంగాణకు ఉపయోగపడుతుండే. 2029కు మళ్ళీ ప్లాన్ ఉందా బీఆర్ఎస్ మళ్ళీ మహారాష్ట్ర
తమిళనాడు, కర్ణాటక నేను ఐ డోంట్ నో అన్న, బట్ నాకు వారు లోతుగా ఏం ఏదో ఆలోచిస్తున్నారు భారత రాష్ట్రపతి పేరు వదిలేసినట్టే ఉన్నది కదా. అట్లేం లేదు, అట్లేం వదలలేదు సార్. అట్లా ఒకసారి వదిలిపెట్టిన యుద్ధాన్ని అంత ఈజీగా వదిలిపెట్టడం అంటే స్టిల్ బీఆర్ఎస్ సినిమా చూడబోతున్నాం అన్నట్టు. సినిమా కాదు, అది ఒక రాజకీయ సిద్ధాంతం. అది ఆయన సినిమా నమ్మిన అంటే సిద్ధాంతం. సినిమా అదేందుకు సినిమా ప్రొడ్యూసర్ అన్నాను, కుమ్సం సినిమా తీసినవి. సినిమా వేరు, సినిమా అంటే రాజకీయ- చెడ్డపేరే కాదు కదా. సినిమా వేరు, అంటే రాజకీయం వేరు. శ్రీమంతం కూర్చున్నాను సినిమా కనుక వేరు, రాజకీయం వేరు. ఒక కదా. మంచి సినిమా సినిమా ఇస్ టు క్రియేట్ ఎ క్యామఫ్లేజ్, బట్ పాలిటిక్స్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్, చేంజ్ పీపుల్ అన్న. ఆయనకు ఒక నమ్మకం ఉండే కేసీఆర్ గారికి, అది వెదర్ పీపుల్ లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్. చాలా సందర్భాల్లో ఆ లాస్ట్ 1 year వెన్ హీ వాజ్ ఇన్ ద గవర్నమెంట్ మాట్లాడుతున్న సందర్భాల్లో ఆయన ఎప్పుడు ఒకటే మాట మాట్లాడుతుండే, ఈ దేశంలో ఇవాల్టికి కూడా తాగునీళ్ళ కోసం చనిపోయే పరిస్థితి ఎందుకు రావాలా, మనకి ఇన్ని నదులుండి నదుల నీళ్ళని సముద్రాలు అవన్నీ చాలాసార్లు చెప్పాడు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే మోడీ తో ఇప్పుడు బీజేపీతో మీరు ఎప్పుడు పెట్టుకున్నారు? మిషన్ భగీరథను ప్రారంభించడానికి సాక్షాత్ గజ్వేల్కు తీసుకొచ్చింది మోడీని, కేసీఆర్. సో వాట్ మెట్రో ప్రారంభానికి మోడీనే. కరెక్ట్. తర్వాత కదా మోడీ ఎయిర్పోర్ట్కి వచ్చినా కూడా పోనున్నది. అంటే మీకు దుబ్బాకలో దెబ్బ తగిలాకనే బీజేపీ ఛాలెంజ్ని గుర్తించారు. అంతకుముందు బీజేపీని ఎప్పుడు ప్రశ్నించారు? ఈవెన్ ఆ రోజుల్లో కవిత స్టేట్మెంట్ కూడా ఉంది, మోడీ ఆహ్వానిస్తే మేము క్యాబినెట్లో కూడా చేరుతామని. సరే, ఆవిడ కవిత గారు ఏమన్నారో నాకు తెలియదు, కానీ కేసీఆర్ గారికి తెలంగాణ ఆబ్జెక్టివ్స్, తెలంగాణ ఇంట్రెస్ట్, తెలంగాణ హితం తప్ప ఇంకోటి ఏది ఇంపార్టెంట్ కాదు. దాని కొరకు అవసరం వస్తే భవిష్యత్తులో కూడా మోడీతో కలుస్తా, బీజేపీతో కలుస్తామని. దట్ ఈస్ యువర్ ఇంటర్ప్రిటేషన్. అదేమున్నదన్న, కుష్టు వ్యాధినైనా కౌగలించుకుంటాం అది ఉంది కదన్న, దేన్నైనా ముద్దు మీకు పెట్టుకుంటాం. అట్లేదని ఇంట్రెస్ట్ ఉందా అయిందన్న? నాకేముంటుంది మీరు అట్లేదు అనుకుంటున్నట్టున్నారు. కేసీఆర్ గారు మోడీతో కలిస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు ఆయన. మీరు ఇప్పుడు అట్లేమని ఆలోచిస్తున్నారు. యూ సీమ్ టు బి డ్రీమింగ్ అబౌట్ ఇట్. మీరు విష్ఫుల్ థింకింగ్ అంటాం కదా, లా ఆఫ్ అట్రాక్షన్ అని. లా ఆఫ్ అట్రాక్షన్ అని యు ఆర్ ట్రైయింగ్ టు కంటెంప్లేటింగ్ ఇట్ సో డీప్లీ. వి హావ్ టు ప్లే ద రోల్ ఆఫ్ ఎ డెవిల్స్ అడ్వకేట్. ఇక్కడ కూర్చుని ఇప్పుడు నేను అటు కూర్చున్నప్పుడు నేను మాట్లాడతాను, ఇటు కూర్చున్నా అంటే నీతో మాట్లాడించాలి. సో నీతో మాట్లాడించడానికి ఏదో అడగాలో అది అడుగుతాను. కేసీఆర్ ఇప్పుడు నేను కాదు, అన్న బీఆర్ఎస్ బీజేపీలో విలీనము చేయబోతోంది, పొత్తు పెట్టుకుని అందుకొరకైనా వెళ్తున్నాను కవిత ఏకంగా లేఖ రాసి చెప్పారు కదా. నన్ను కంప్లీట్ చేయనండి అన్న. కేసీఆర్ గారు మిషన్ భాగీరథకు పిలిచిన అది ఒక ప్రధానమంత్రి హోదాలో. ఇవాళ రేవంత్ రెడ్డి మన మెస్సీ ఆటకు కూడా రమ్మని పిలిచి వచ్చిండట. కరెక్ట్ గా ప్రధానమంత్రి ఎయిర్పోర్ట్ కంటే పోలే ఆ తర్వాత. అది తర్వాత పోలే, అదే నన్ను కంప్లీట్ చేయను. అందాల పోటీలకు కూడా పిలిచిండట మోడీని రండి అని చెప్పని. సో ద క్వశ్చన్ ఏంటి, ఆయన ఒక భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రధానమంత్రిని పిలిచినాడు. మెట్రో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మెట్రో కాబట్టి ఆయన కూడా పిలిచినారు. తర్వాత ఎప్పుడైతే బీజేపీ సిద్ధాంతపరంగా కావచ్చు, లేకపోతే నిధుల పరంగా కావచ్చు, రకరకాల రీతుల్లో తెలంగాణకు గండి కొట్టేటువంటి ఒక ప్రయత్నం ఎప్పుడైతే చేసినారో, నా తెలంగాణకు అన్యాయం జరిగితే మాత్రం నేను ఎవరితో కూడా నేను ములాఖాత్ కాను అని చెప్పిండ్రు. నిర్దాక్షిణ్యంగా కొన్ని సందర్భాలు అనిపించింది, ప్రైమ్ మినిస్టర్ కదా పోయి కలిస్తే ఏం పోతుంది అనిపించినప్పటికీ కూడా ఆయన లైన్ గీసుకున్నాడు. నా తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ హితానికి భగ్నం కలిగించే రీతిలో ఎవరు వ్యవహరించినా నేను వాళ్ళకి తోటి భవిష్యత్తులో నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నా తెలంగాణకు మేలు చేస్తానంటే కేసీఆర్ హ్యావ్ నో అబ్జెక్షన్ కదా. ఐ డోంట్ థింక్ దే వుడ్ ఎవర్ సే దాట్. అట్లా చేసిన వాళ్ళు ఉంటే మొన్నటి దాకా కూడా కదండి పార్లమెంట్లో తలిని కోసి ఆమె రకరకాల రీతుల్లో ఆయన పార్లమెంట్లో మాట్లాడినరు, తెలంగాణ ఇవ్వకుండాల్సి ఉండే రీతిలో మాట్లాడినరు, లైట్ ఆఫ్ చేసి తెలంగాణ ఇచ్చిండ్రు అని. కానీ మీకు ఒక ముక్కోన పోటీ ఉంటే ఒకవైపు బీఆర్ఎస్ అదే కంప్లీట్ చేయనిస్తాను. యాంటీ కాంగ్రెస్ అపోజిషన్ స్పేస్ డివైడ్ అయితే కాంగ్రెస్కే లాభం కదా. నేను 30 సెకండ్ అన్న. సో అట్లా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. 3 minutes చెప్పండి. తర్వాత ఏంటంటే, తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, బీజేపీ ఎందుకు మీరు కిందికి పుష్ చేయబడ్డదంటే అది స్వయంకృత అపరాధం. అది వాళ్లకు వాళ్ళే ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడో హేమంత్ బిశ్వా శర్మ అవుతాడు, ఇవాళ కాకపోతే రేపన్న మా వైపు రాడా, మేము ఎట్లా ఆర్గానిక్గా ఎదగలేకపోతున్నాం, కనీసం రేవంత్ రెడ్డి హేమంత్ బిశ్వా శర్మ రూపంలో మా దగ్గరికి వస్తే మేమైనా లాభపడతామా అనేటువంటి ఒక ఎదురు చూపులు ఇవాళ బీజేపీ చేస్తున్నందుకే ఇవాళ మీరు గత 2 సంవత్సరాలుగా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినప్పటి నుండి మొదలుకుంటే ఇప్పటిదాకా తీసుకుంటే ఎక్కడనన్నా నిర్దిష్టంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసినట్టుగా దాఖలాలు కనబడ్డాయి చెప్పండి మీరు? కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదిక కానీ లేదా క్షేత్రస్థాయిలో కానీ ఏ రకంగానైతే ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉందో, ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉందో, వర్సెస్ బీజేపీ బీయింగ్ ఇన్ ఢిల్లీ,
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రంలో ఎంతసేపటికి బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నారు, కేసీఆర్ గారి పైన దాడి చేస్తున్నారు తప్ప రేవంత్ రెడ్డి గారి యొక్క తప్పులను ఒప్పులను ఎక్స్పోజ్ చేస్తలేరు. వాళ్ళు ఒక కోవర్ట్ అండర్స్టాండింగ్తో ఉన్నారు వీళ్ళ రూలింగ్ పార్టీతోటి. ఏ పార్టీ అయినా సరే యాంటీ ఎస్టాబ్లిష్మెంటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుకుంటా ప్రజల మన్నన సంపాదిస్తుందంటే అది ఉట్టి మాట. బీజేపీ వాళ్ళు కన్సిస్టెంట్లీ దే ఆర్ డెమాన్స్ట్రేటింగ్ దట్ దే ఆర్ కోవర్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి. సో ఎట్లా అవుతుంది అక్కడ? అంటే బీజేపీ పెరగకపోవటానికి బీజేపీ యాక్టివ్గా లేదు పార్లమెంట్ ఎన్నికల తర్వాత అన్నది నిజం. తెలంగాణలో ఇచ్చేటువంటి శ్రవణోపాఖ్యానం దట్ ఇస్ డిఫరెంట్, యువర్ చాయిస్. అది దానికి రేవంత్ కోవర్ట్ అండర్స్టాండింగ్ నువ్వు అనొచ్చు, లేదు ఇక్కడ పార్టీలో అనైక్యత అదంతా ఉండొచ్చు కనుక అది కారణమని ఇంకోరు అనొచ్చు. సో ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ ఎవ్రీబడి హ్యాస్ హిస్ ఓన్ ఎక్స్ప్లెనేషన్. బట్ ఒకటి మాత్రం నిజం, బీజేపీ యాక్టివ్గా ఉండకపోవడం బీఆర్ఎస్కి అయితే కలిసి వచ్చిన మాట నిజం. సో బీఆర్ఎస్ అంటే రెండోదన్న ఒకటి అది, రెండవది ఏంటి అంటే తెలంగాణ హితాన్ని కాపాడగలిగేటువంటి ఒక శక్తి కానీ లేకపోతే యుక్తి కానీ లేకపోతే కన్విక్షన్ కానీ అది కేవలం బీఆర్ఎస్కే ఉంది, టీఆర్ఎస్కే ఉంది అన్నటువంటి ఒక భావన ప్రజల్లో బలంగా ఉంది. అందుకే కదా అరే సార్ ఉన్నప్పుడు ఇట్లుండే కదా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అయిపోయింది, ఎందుకు నిధుల కేటాయింపుల్లో కానీ లేకపోతే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో కానీ లేకపోతే ఆర్థికంగా పురోగతిలో కానీ ఎందుకు ఈ రకంగా ఆగమైంది అని అంటే ఒక నిబద్ధత లేనటువంటి తెలంగాణ పట్ల ప్రేమ లేనటువంటి ఒక ప్రభుత్వం అధికారంలో ఉందన్నట్టు ఒక భావన ప్రజల్లో వచ్చింది. అది స్పష్టంగా కనబడుతున్నది. కాబట్టి న్యాచురల్గా అది బీజేపీ కెనాట్ లవ్ యాజ్ మచ్ యాజ్ వాట్ కేసీఆర్ లవ్స్ తెలంగాణ. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన బీజేపీ కొట్లాడతలేదు అని మీరు అంటున్నారు. ఐ అప్రిషియేట్ దట్ ఆర్గ్యుమెంట్. వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఐ మే ఆర్ మే నాట్ అగ్రీ విత్ ద రీజన్. మీరు ఒప్పుకోరు, మీరు ఎందుకు ఒప్పుకుంటారు? మే ఆర్ మే నాట్ అన్నా, నా పని కాదు ఒప్పుకోవడం అనేది. నేను ఎవరి పార్టీ లైన్ ఒప్పుకో, నా లైన్ నాకే, నా సినిమా నాకే అంటాను కదా. కానీ నా ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలపైన బీఆర్ఎస్ ఏం పోరాడుతోంది అనేది క్వశ్చన్. నిన్న కాకమన్నా ఉపాధి హామీ పథకానికి తూట్లు పడిచారు. ఎక్కడన్నా బీఆర్ఎస్ రియాక్షన్ కనిపించిందా? ఓ రోడ్డు మీదకి వచ్చారా? పెద్ద నష్టంగా తెలంగాణకు కూడా. సో మీకు మోడీ ప్రభుత్వ విధానాలపైన ఈ కాలంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక మీరు పోరాడిన ఒక్క ఉదాహరణ, ఒక్క ధర్నా, ఒక్క పోరాటం చేసిన ఉదాహరణ చెప్పండి. ఇవాళ తెలంగాణకు ప్రధానమైనటువంటి ఒక శత్రువు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం. తెలంగాణకు ప్రధానమైనటువంటి ఒక శత్రువు ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వం. ఇక్కడ ఇమీడియట్ ఎనిమీని మీరు అడ్రస్ చేయకుండా ఇమీడియట్ ఎనిమీ సృష్టిస్తున్నటువంటి ఒక పరిపాలనా వైపరీత్యాలను నిరోధించకుండా మీరు ఢిల్లీని ఎందుకు టార్గెట్ చేయలేదు? నన్ను కంప్లీట్ చేయండి. రెండోది ఏంటంటే పార్లమెంట్లో మాకున్నటువంటి ఒక సంఖ్య తక్కువ, నలుగురు అయినప్పటికీ కూడా మా వడ్డరాజు రవిచంద్ర గారు కానీ సురేష్ రెడ్డి గారు కానీ వీళ్ళంతా కూడా ప్రతి సందర్భంలో కూడా అనేక ప్రజా వ్యతిరేక విధానాలు మోడీ పట్టుకొచ్చినప్పుడు వాటికి వ్యతిరేకంగా గళమెత్తిండ్రు, మాట్లాడిండ్రు, కొట్లాడిండ్రు. అది మీరు ఒకటి కాదు, రెండు కాదు, వాళ్ళు కీలకమైన బిల్లులు ఏవి పట్టుకొచ్చినా వాటికి వ్యతిరేకంగా ఓట్లు వేసిండ్రు, బైకాట్ చేసిండ్రు, ఓటు వేయకుండా బైకాట్ చేసిండ్రు, నిరోధించిండ్రు, రకరకాలు చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్ ఇవాళ తెలంగాణను కుక్కలు జింపిన ఇస్తరు చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. దీనికి వ్యతిరేకంగా పోరాడకుండా నేను దీన్ని వదిలిపెట్టినాను, ఢిల్లీ మీద ఎందుకు కొట్టాడతలేవు అని చెప్పని మీరు మాట్లాడుతున్నారు. అది మీ డిస్టార్టింగ్ మై ఒపీనియన్. నేను ఇక్కడ కొట్లాడద్దని ఎక్కడ అల్లే, ఖచ్చితంగా ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ మీ ఫైట్ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉండాల్సిందే. కానీ అదే సమయంలో మీరు సైద్ధాంతికంగా వ్యతిరేకం బీజేపీకి అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పైనకి వ్యతిరేకంగా దేశమంతా తిరిగి బలం కూడగొట్టాడు కేసీఆర్ అంటున్నారు. కానీ అలాంటప్పుడు దేశంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కూడా పోరాడాల్సిన బాధ్యత ఉండదా? ఎందుకంటే దేశంలో అందరినీ కలుపుకొని పెద్ద పని చేశారు కదా. మోడీ తీసుకొస్తున్నటువంటి ఒక ప్రతి నిర్ణయాన్ని కూడా మీరు అన్నట్టు రోడ్ల మీదకి వచ్చి బట్టలు దించుకోకపోవచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి లెక్క థియేట్రిక్స్, డ్రామాలు, స్టంట్లు చేయకపోవచ్చు. ఒక పక్కన అదానికి వ్యతిరేకం అని చెప్పని అక్కడ డ్రామాలు చేసి మళ్ళీ అదానిని ఇక్కడనే కాంట్రాక్ట్లు ఇచ్చి ఇటువంటి ఒక హిపోక్రాటిక్ డ్రామాలు, స్టంట్లు బీఆర్ఎస్ పార్టీ చేయకపోవచ్చు. కానీ మోడీ తప్పిదాన్ని నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి కంటే కూడా బలంగా ఖండిస్తూ వచ్చినటువంటిది బీఆర్ఎస్ పార్టీయే. అన్న మాటను యథాతథిగా మాటల్లో కానీ చేతల్లో కానీ చూపించింది
బీఆర్ఎస్ పార్టీ. అది ప్రజల నిర్ణయాన్ని వదిలేద్దాం. ఫ్యాక్ట్ కదన్న. యు ఆర్ నాట్ అలవింగ్ ద డిస్కషన్ టు గో ఫర్దర్. You tell me whether Revanth Reddy has strongly opposed Modi or KTR and Harish Rao or KCR opposed Modi strongly. You tell me. Adani Rahul ku శత్రువు. రాహుల్ గాంధీ అదానినేమో మొత్తం దేశవ్యాప్తంగా ఆయనను ఒక దొంగను సృష్టిస్తాడు. రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీకి స్పాన్సర్షిప్ తీసుకుంటాడు, మెస్సీకి స్పాన్సర్షిప్ తీసుకుంటాడు, మెస్సీతో మెస్సీ మేస్త్రి మ్యాచ్కి స్పాన్సర్షిప్ తీసుకుంటాడు, ₹1,000 కాంట్రాక్ట్ ఇస్తాడు. మీరు చెప్పరు మేము వ్యతిరేకంగా కొట్లాడుతున్నామా, ఆయన వ్యతిరేకంగా కొట్లాడుతున్నాడా? ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నది టు ఆస్క్ యూ క్వశ్చన్ తప్ప ఒపీనియన్లు మీ ఒపీనియన్ మీది, నా ప్రశ్న నాది. కరెక్ట్. కానీ నా క్వశ్చన్ ఏంటి అంటే, ఓకే ఫైన్, మీరు కేంద్ర ప్రభుత్వం మీద భారీగా కొట్లాడుతున్నాం, రేవంత్ రెడ్డి కన్నా ఎక్కువ కొట్లాడుతున్నాం, కాంగ్రెస్ కన్నా కూడా ఎక్కువ కొట్లాడుతాం దేశంలో అని మీరు చెప్పండి. కొట్లాడుతున్నారా లేదా ప్రజల నిర్ణయాన్ని వదిలేద్దాం. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చను, నేను ఇప్పటి నుంచి గమనిస్తే పదే పదే ఏ క్వశ్చన్ అని అడగని, అసలు ట్రంప్ గురించి అడిగినా బహుశా రేవంత్ రెడ్డి దగ్గరికి చాకటి. మీరు అడగరాదు ట్రంప్ గురించి, ట్రంప్ గురించి అడగకుండా ట్రంప్ గురించి మీరు అడగకుండా తప్పేమి లేదు. మీ మేధావతరం అంతా నా మీద చూపెడితే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం. సో ఇక్కడ లేదు, చూసేవారికి కూడా మీరు అడగకుండానే చూసేవారికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకంటే సాధారణంగా గెస్ట్ని పిలిచినప్పుడు ఒక పద్ధతి ఎటిక్విట్ ఉంటుంది కదా, నేను నువ్వు అని మాట్లాడుతున్నాను. తప్పలేదన్నా. You are 1 year senior to me or 2 years? మోర్ దెన్ ద సీనియారిటీ. ఫ్రెండ్స్ చెప్పాల్సింది ఏంటంటే 7 is my good friend. సో 4 దశాబ్దాల స్నేహం మాది. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న రోజుల నుంచి ఆయన ఏ పార్టీలైనా ఉండని, ఏ పొజిషన్లైనా ఉండని, ఈ స్టిల్ రిమైన్స్ మై బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండ్ కదా అని చెప్పి వదిలేసే ప్రసక్తే లేదు. అడిగేదే స్నేహమే, క్వశ్చనే. సో 7 ఒకటి మాత్రం నిజం, ఏది అడిగినా అక్కడికి రేవంత్ రెడ్డి దగ్గర వచ్చి ఆగుతున్నావు. బీఆర్ఎస్ అది అవసరం కూడా. నా బహుశా ట్రంప్ గురించి అడిగినా, పుటిన్ గురించి అడిగినా బహుశా అక్కడికే వస్తావు. అందుకే కానీ యు ఆర్ మేకింగ్ రేవంత్ రెడ్డి లీడర్. ఇదే స్ట్రాటజీ బెడిసికొట్టింది. మీరు రేవంత్ రెడ్డిని కొడంగల్లో పట్టుబట్టి ఓడించారు, ఆయన వచ్చి మల్కాజ్గిరిలో ఎంపీ అయ్యాడు, ఆయన అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించారు, ఆయనపై అసెంబ్లీలో సభా నాయకుడు అయ్యాడు, ఆయనను చెంచల్గూడ జైల్లో పెట్టారు, ఆయన వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, రేపో మాపో కేసీఆర్నో జైల్లో పెడతా అంటున్నాడు. ఇంకా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఆర్ యూ నాట్ డూయింగ్ ఎ స్ట్రాటజిక్ బ్లండర్? ఐ డోంట్ నో. అప్పుడప్పుడు మీరు అడిగినట్టుగానే ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ కూడా ఇట్లా దగ్గర ఆత్మీయ స్నేహితులు కూడా అంటుంటారు. బట్ ద ఫ్యాక్ట్ ద మ్యాటర్ ఏంటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఈజ్ నో లాంగర్ ఏ కాంగ్రెస్ పార్టీ. నేను 9 ఏళ్ళు నేను ఆ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసినోడిని. నా సొంత శ్రమతో, సొంత మేధాశక్తితో, నా డబ్బులు ఖర్చు పెట్టి, నాకున్నటువంటి ఒక విలువైన సమయాన్ని వెచ్చించి నేను ఆ పార్టీలో పనిచేసినోడిని. రేవంత్ రెడ్డి పార్టీలోకి రాకముందు కూడా పార్టీని పల్లకి మోయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వాడిని. మా అద్దెకి దయాకర్ గారు, నేను, కొంతమంది కలిసి. కాబట్టి కాంగ్రెస్ దట్ ఐ నో, కాంగ్రెస్ దట్ ఐఎమ్ సీయింగ్ నౌ టోటలీ డిఫరెంట్. ఇది రేవంత్ కాంగ్రెస్. ఇది ఒకటి. రెండోది ఏంటి అంటే, బీఆర్ఎస్ రాహుల్ కాంగ్రెస్తో పంచాయతీ లేదు, రేవంత్ కాంగ్రెస్తోనే పంచాయతీ. అంటే రాహుల్ కూడా ఆగమైపోయిందేమనిపిస్తుంది. లేకపోతే ఏంటంటే ఆ మెస్సీ డ్రామాకి వస్తాడండి ఆయన, నాకు చెప్పరి వచ్చి వెనక అదాని అడ్వర్టైజ్మెంట్ ఉండే, ముందు ఆయన చేతులు కట్టుకొని నిలబడ్డాడు. హీ వాజ్ మేడ్ లైక్ ఎ స్పెక్టేటర్ ఇన్ ద హోల్ డ్యామ్ గేమ్. సో ఇక్కడ ఆయన ఒక చీఫ్ గెస్ట్గా పిలిపించి, ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అండి. మీరు నమ్మరు, రాహుల్ గాంధీకి లేఖ రాసిన. రాహుల్ గాంధీ కూడా కదా, ఐ రెస్పెక్ట్ హిమ్ ఈవెన్ టుడే. అయితే నేను లేఖ రాసిన, ఏమయ్యా నీ స్టేచర్ ఏంది, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఏంది, నువ్వు ఒక రేవంత్ రెడ్డి ఇంకా 10 మంది పొలగాలను పెట్టుకొని ఆటలాడుతుంటే ఆటను చూడటానికి నువ్వు రావటం ఏంది, ఆ మెస్సీ కనీసం ఆ మ్యాచ్ని సీరియస్గా చూడలేదు, నిన్ను గెస్ట్గా కూడా ట్రీట్ చేయలేదు, నువ్వు వచ్చి ఆ మ్యాచ్లో ఏం చూడనికొని వచ్చినావు అని చెప్పి లెటర్ రాసినాను. సమ్వేర్ అలాంగ్ ఆయన గౌరవాన్ని ఆయన దగ్గర డైవర్షన్. నార్మల్గా నేను డిస్కషన్స్లో మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రతినిధిగా మాత్రమే పిలిచాను, మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రతినిధిగా మాత్రమే ప్రశ్నలు అడుగుతాను, వ్యక్తిగతమైన అంశాలకు వెళ్ళను ఎవరినైనా. సో కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్స్, దాసోజు శ్రవణ్ కుమార్ అది ఏంటో ప్రత్యేకత. కానీ ప్రజారాజ్యంలో అంటే డైరెక్ట్గా చిరంజీవితో సాన్నిహిత్యం,
తర్వాత బీఆర్ఎస్లో చేరితే కేసీఆర్కే చాలా దగ్గర అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏకంగా జాతీయ అధికార ప్రతినిధి రాహుల్ గాంధీకే సన్నిహితమయ్యారు. బీజేపీలో చాలా కొద్దిసేపు ఉన్నారు కనుక అవకాశం లేదు. కానీ మళ్ళీ బీఆర్ఎస్లో చేరి మళ్ళీ హెలికాప్టర్లో కేసీఆర్తో పాటు పాతోళ్ళంతో కనబడరు, సేవనే కనబడతారు. ఏంటంటే ఈ మ్యాజిక్, వాట్ ఈస్ ద సీక్రెట్? అంటే అన్న నాకు ఐఎమ్ నాట్ రైట్. మేము చూసి బయట నుంచి చూస్తున్నప్పుడు వీ ఫీల్ హ్యాపీ, మా మిత్రుడు పోనీ ఎక్కడున్నా నాయకుని పక్కన ఉంటాడు కదా అని. ఒక కామన్ థ్రెడ్ కనబడతలే అన్న మీకు. మనం కామన్ ఫ్యాక్టర్ థియరీ అంటాం కదా మనము. కామన్ ఫ్యాక్టర్ థియరీ ఏంటి అంటే పిఆర్పి అయినా, కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, బీఆర్ఎస్ అయినా ప్రతిపక్షంలోనే ఉన్నాం. నెంబర్ 1 ప్రజల పక్షంలో ఉన్నాను, ప్రతిపక్షంలో ఉన్నాను. కాబట్టి ఒకటి. రెండవది, నాకు మనసు పెట్టి పనిచేయడం అలవాటు అన్న. నేను లోపలోటి బయటోటి నాకు తెలియదు. నేను చిత్తశుద్ధితోటి నేను నమ్మితే తప్ప నేను ఇంకోటి చేయను. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీరు అంటున్నారు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ బాగా టార్గెట్ చేస్తే ఆయన అసలు నా దృష్టిలో టీఆర్ఎస్ పార్టీ సరిగ్గా టార్గెట్ చేయలే. ఆయన సరిగ్గా టార్గెట్ చేసి ఉంటే ఆయన ఓటుకు నోటు కేసులో బయట ఉంటాడండి. సరిగ్గా టార్గెట్ చేస్తే అదేముంది, ఫ్యాక్ట్ అది. దట్స్ అ ఫ్యాక్ట్ అది. ఆయన బయట ఉంటాడు, ఆయన ఎట్లా బయట ఉంటాడన్నా? రేవంత్ ప్రత్యర్థి, చంద్రబాబు ప్రత్యర్థి, నేను ఏమంటున్నా, ఒకవేళ గనక విండిక్టివ్గా టార్గెటెడ్గా రేవంత్ రెడ్డి పట్ల కేసీఆర్ గారు కేటీఆర్ గారు వ్యవహరించినట్టయితే ఆయన బయట ఉండేవాడే కాడు, ఆయన జైల్లో ఉండేవాడు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు అంటున్నారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆయన ఇవాళ ఏకఛత్రాధిపతి లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా కూడా ఆయన హస్తగతం చేసుకున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. నేను మొదట్లో ఎప్పుడో అన్న ఫ్రాంచైజీ మోడల్గా లెక్క వ్యవహరిస్తూ ఉన్నాడు, ఫ్రాంచైజీ తీసుకోండి అని చెప్పని. ఇప్పుడు ఫ్రాంచైజీ లేదు, గించేది లేదు, మొత్తం గుత్తాధిపత్యం నాదే అంటా ఉన్నాడు. యూ విల్ నాట్ బి సర్ప్రైజ్డ్, వన్ డే హీ విల్ పిచ్ ఇన్ దట్ ఐ విల్ బికమ్ ఏఐసిసి ప్రెసిడెంట్ అని చెప్పని ఆయన పిచ్చింగ్ చేయకపోతే మీరు నన్ను అడగండి. ఇవాళ భారతదేశంలో అత్యంత ధనికుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అత్యంత ధనికుడైనటువంటి ఒక పొలిటీషియన్ రేవంత్ రెడ్డి. ఇవాళ దయనీయమైనటువంటి ఒక స్థితిగతుల్లో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ. ఈయన దాన్ని ఆదుకుంటాడు, లేకపోతే ఈయనకి ఏదో చతురత ఉన్నదో రకం ఉన్నదో మొత్తానికి ఏఐసిసిని కూడా హస్తగతం చేసుకొని రాహుల్జీ मैं आपको ప్రధానమంత్రి बनाता हूं, मेरे ఏఐసిసి ప్రెసిడెంట్ बना दो అని చెప్పి అంటాడు. మనం రానున్న రోజుల్లో చూస్తాం. కాబట్టి తప్పనిసరిగా ఆయనే టార్గెట్ అవుతాడు, పొలిటికల్ టార్గెట్. ఆయన ఎందుకు టార్గెట్ చేయొద్దు? ఇవాళ మీరు నమ్మబలికి అధికారంలోకి వచ్చి అనేక వాగ్దానాలు నమ్మబలికి అధికారంలోకి వచ్చి అవి అమలు చేయకుండా ఒక విండిక్టివ్ పాలిటిక్స్ చేసుకుంటా, డిఫ్లెక్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా అడుగుతాం కదా. రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీ కూడా పంపిస్తారన్న. నేను పంపట్లేనన్నా, ఆయన ట్రై చేస్తున్నాడు. మీకు అర్థం కావట్లే. మీరు అన్న ఎవరన్నా వాట్ ఈస్ దట్ స్కూల్, స్కిల్ బిల్డింగ్ స్కూల్ పేరేందన్నా చెప్పరి, పూర్తి పేరు ఏం చెప్పరి? ఏదన్నా ఇండియా, యంగ్ ఇండియా. వాట్ ఈస్ యంగ్ ఇండియా? వై యంగ్ తెలంగాణ స్కూల్ ఎందుకు కాలేదు? అంటే అది చెప్పాడు కదా, గాంధీ పత్రిక పేరు పెట్టారు. He's trying to overtly or covertly trying to ప్రొజెక్ట్ హిమ్సెల్స్ యాజ్. అందుకే బీహార్కి పోతా అంటాడు, మహారాష్ట్ర పోతా అంటాడు, వచ్చిన హిందీలో మాట్లాడతాడు, ఆడబోయి ఆడ డబ్బులు వంచుతాడు, ఆడబోయి పటాకులు కాల్పిస్తాడు, ఆడబోయి మీటింగ్లు చేస్తున్నాడు. హీఈస్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ హిమ్సెల్ఫ్ యాజ్ అ నేషనల్ లీడర్. రేపు పొద్దుగాల రాహుల్ గాంధీని కూడా పక్కన నెట్టేసిన మీరేమో ఆశ్చర్యపోవచ్చు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ది అన్స్టాపబుల్ అంటాడు. ఐఎమ్ నాట్ సేయింగ్ అన్స్టాపబుల్, హీఈస్ థింకింగ్ దట్ ఈజ్ అన్స్టాపబుల్. ఓకే. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఆయన కంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారో అన్నది చూడదు. కానీ ఆయన ఇమాజినేషన్, ఆయన థింకింగ్ అటువంటిది. సో ఒక్కసారి తెలంగాణ రాజకీయాలకు ఆంధ్ర రాజకీయాలకు కూడా చాలా దగ్గర సంబంధం ఉంది. అక్కడ బీఆర్ఎస్కు జగన్కు మధ్య ఫ్రెండ్షిప్ ఉండే, చంద్రబాబు నాయుడు బీఆర్ఎస్కి ఎప్పుడు కూడా పడదు. ఏంటి ఇప్పుడు హౌ డు యూ సీ అది బీఆర్ఎస్ లీడర్? అక్కడ దశలో ఆంధ్రప్రదేశ్లో మీరు విభాగం కూడా పెట్టారు, బీఆర్ఎస్ విభాగం. సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఎలా చూస్తారు తెలంగాణలో ఉండి? అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తో సత్సంబంధాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటిది వాస్తవమే. తర్వాత అది మరి ఎందుకో నాకు అర్థం కావట్లేదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నెవర్ మెడల్డ్ విత్ ది పాలిటిక్స్ ఆఫ్ తెలంగాణ. ఆయన పనులు ఆయన ఉన్నాడు, ఈయన పనులు ఈయన ఉన్నాడు. తెలంగాణ ఉద్యమం ఆయన స్టేట్ ఏర్పడ్డాక మీరు దానికి వెనకకు పోతున్నారు. నేను రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎవరి రాజ్యం వాళ్ళది ఏర్పడ్డ తర్వాత జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చినట్టుగా అనిపించాడు.
కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మాత్రం నిరంతరంగా తెలంగాణ పాలిటిక్స్లో ఇంటర్ఫియర్ అయినట్టుగా కనబడతా ఉంటుంది. అవి చాలా సందర్భాల్లో ప్రస్ఫుటంగా కనబడుతుంది. తప్పనిసరిగా ఓపెన్ చెప్పారు కదా, తెలంగాణలో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొస్తాం, సరే తెలుగుదేశం రివైవ్ చేస్తాం అంటూ చెప్పారు కదా. వాళ్ళ అంబిషన్ క్లియర్, తెలంగాణ తెలుగుదేశం క్లోజ్ కాలే, వైసీపీ క్లోజ్ అయింది తెలంగాణ. వాళ్లకు రేవంత్ రెడ్డిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంకా వాళ్ళు చూసుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులంతా బీఆర్ఎస్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఓటర్లు కూడా అసెంబ్లీ ఎన్నికలు కూడా బీఆర్ఎస్కి ఓటేశారు. అదేం ప్రత్యేకత? ఇప్పుడు అంటే వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక సఖ్యత, దాని ప్రతిఫలంగా ఇవాళ చాలామంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీని మోసే సామాజిక వర్గం కావచ్చు, అదంతా కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారిని భుజాల మీద వేసుకొని నడుస్తూ ఉన్నట్టు. కానీ వాళ్ళు కూడా మీకే ఓటేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మీకే కదా పడ్డాయి. మీరు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆఫ్టర్ 2 years. మీకు వీఆర్ టాకింగ్ ఆఫ్టర్ 2 years. అంటే ఇప్పుడు మీకు జూబ్లీ హిల్స్లో ఆ వర్గం ఓటేయలేదంటారా? ఇప్పుడు నేను నా నోట్ల నుంచి ఎందుకు చెప్పిస్తారు? సో రేపు అంటే దట్స్ ఎ వెరీ బిగ్ డేంజర్ సిగ్నల్ ఫర్ యూ కదా, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు వచ్చే వరకు. సరే, మొన్న జరిగిన ఎన్నికల్లో వేసిండ్రా వేయించలేదా పక్కకు పెట్టినట్టయితే తెలుగుదేశం పార్టీ కన్సిస్టెంట్గా రేవంత్ రెడ్డికి వత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డిని మోస్తున్నటువంటి ఒక పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అది పెట్టుబడిదారులు కావచ్చు, తెలుగుదేశం పెట్టుబడిదారులు కావచ్చు, తెలుగుదేశం ఆధిపత్య వర్గాలు కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డితో అక్కడ బీజేపీతో కలిసి ఉండి ఇక్కడ బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ మద్దతు ఇస్తాడా? మీరు గమ్మత్ చెప్తారేమన్నా? మీరు అంత అమాయకమైన ప్రశ్న ఏకురు మేధావులు, మీరు వేదవ్యాసులంతో మీరంతా నాకు. మీరు ఇవాళ లోకల్ తెలంగాణ బీజేపీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కుమ్మక్క అయింది అని చెప్పని ఓపెన్గా అంటుంటే రాష్ట్రాలు మారిన తెలుగుదేశానికి మీరు కాంగ్రెస్ అట్లా కాదు సార్. ఇప్పుడు పెద్ద ఈక్వేషన్ చెప్తున్నాం. టీడీపీ, బీజేపీ, రేవంత్ రెడ్డి, ఇది పెద్ద ఈక్వేషన్. వాస్తవంగా ఇవాళ తెలంగాణ వెదర్ వి లైక్ ఆర్ డిస్లైక్ ఇట్, తెలంగాణ వ్యతిరేక శక్తులందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడొద్దు అని చెప్పని కుట్రలు పడిన శక్తులందరికీ కూడా జగన్ అదే దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్మేషన్. జగన్ కూడా నేనేం సుతపూస అంటలేను, మానుకోట ఇన్సిడెంట్ను నేను మర్చిపోను, లేకపోతే ఐ హ్యావ్ ఎ డ్రీమ్ టైపు ఆయన నిజాం కాలేజీలో గ్రౌండ్లో మాట్లాడిన, లాల్ బహదూర్ స్టేడియంలో మాట్లాడిన స్పీచ్ నేనేం మర్చిపోలే. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ ఆయన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అందాజ్ దఖల్ ఇయ్యలే, ఇందులో రాలే, ఆయన ఈ జోలికి రాలే. తెలంగాణకు నష్టం అలా తర్వాత కానీ బీఆర్ఎస్ అడ్డుపడలే. బీఆర్ఎస్ తెలంగాణ కూడా అడ్డుపడ్డట్టు ప్రయత్నాలు ఏం చేయలే ఆయన ఇక్కడ కూడా. కానీ మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో కదా, కృష్ణా జలాల విషయంలో, గోదావరి జలాల విషయాల్లో, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో అనేక సందర్భాల్లో ప్రాజెక్టులు కట్టకుండా అడ్డుకున్నటువంటి ఒక విషయము, తర్వాత నీళ్ల కేటాయింపుల్లో మెలికలు పెట్టినట్టు ఒక విషయం ఇది ప్రస్ఫుటం. 100 సార్లు హరీష్ రావు గారు, కేసీఆర్ గారు లెటర్ల ద్వారా చూపెట్టారు, ఇగో ఇది చంద్రబాబు నాయుడు గారు లేక, ఇది చంద్రబాబు నాయుడు గారు లేక అని. కాబట్టి ఆయన ఫర్ సమ్ రీజన్ ఆ రాష్ట్ర అభివృద్ధిని వదిలిపెట్టేసి తెలంగాణ పాలిటిక్స్లో ఆయన అన్నెసరిగా ఇంటర్ఫియర్ అయ్యే ప్రయత్నం చేసినారు, తెలంగాణ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇంటర్ఫియర్ అయ్యే ప్రయత్నం చేసినారు. అది దాని ఫలితం ఆయన తప్పనిసరిగా కనబడుతుంది కదా. కానీ ఇక్కడ ఎంఐఎం సంగతి కూడా మాట్లాడుకోవాలి. 11 ఏళ్ళు మీకు జబర్దస్త్ దోస్తు ఓవైసీ, 10 ఏళ్ల పాటు మీరు అధికారం కోల్పోయారు, వెంటనే గేరు మార్చారు, ఎంఐఎం కాంగ్రెస్ వైపు తిరిగింది, జూబ్లీ హిల్స్లో కూడా కాంగ్రెస్ గెలుపుకు సహకరించింది. ఏంటి ఎంఐఎంతో మిలాఖత్ పోయి విడాకులు ఎందుకు వచ్చింది? విడాకులు అని ఆయన అసదుద్దీన్ గారు ఏమన్నారు, మై కాంగ్రెస్ పార్టీ కా ఉమీద్వార్ కు మదత్ నై కియా, మై నవీన్ కు మదత్ కియా అని చెప్పానన్నారు ఆయన. ఆయన ఏమన్నా అంటే హీ సెడ్ ఇట్ ఆన్ రికార్డ్. నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్టుగా అనుకోకండి, నేను నవీన్ యాదవ్కు మద్దతు ఇచ్చినాను అని చెప్పి వ్యక్తిగతంగా ఇచ్చినా అని చెప్పినాడు ఆయన. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏమవుతుందో చూద్దాం. కాకపోతే మీరు ఒక మాట అన్న, మొత్తానికి మొత్తం ఎంఐఎం చెప్పినట్టుగా మైనారిటీస్ కూడా వింటలేరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఒకటి. రెండవది ఏంటి అంటే గంగా జమున తెహజీబ్ను కేసీఆర్ గారే చాలా అద్భుతంగా కాపాడినరు, వైరుధ్యాలు లేకుండా, ముస్లింల పైన దాడులు లేకుండా, లేకపోతే ముస్లింల హక్కుల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ అద్భుతమైన పథకాలతో పనిచేసిండు కేసీఆర్ గారని, కేసీఆర్ గారి పట్ల ప్రేమతో ఉన్నారు వాళ్ళకి కూడా. కాబట్టి పూర్తిగా ఎంఐఎం చెప్పినట్లుగా ముస్లింలు పప్పెట్లుగా ఓటింగ్లో పాల్గొంటారని కూడా నేను అనుకోవట్లేదు. అంటే జేహెచ్ఎంసీగా మరి వ్యూహం ఏంటి? మీకు అంతకుముందు బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య ఫ్రెండ్షిప్ ఉండే, మీరు అది లాస్ట్ జిహెచ్ఎంసీలో, మీరు ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ రాబోతున్నాయి, ఎంఐఎం బీఆర్ఎస్ కలిసే ఉంటుందా?
దట్ ఐ డోంట్ MI మీతో కలిసి ఉంటారు. అదే అడగాలి. అన్న అది హౌ థింగ్స్ అన్ఫోల్డ్ ఐ కెనాట్ సే, బట్ ఒకటి మాత్రం వాస్తవం, గ్రేటర్ హైదరాబాద్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు సాధించినటువంటి ఒక విజయాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, స్పష్టంగా కళ్ళెదురుగా కనబడుతుంది. ఇవాళ ఏ రోడ్డు మీదకి పోయినా గుంటల రోడ్లు, ఇవాళ బస్తీ దవాఖానలు పనిచేస్తున్న పరిస్థితి లేదు, కనీసం రోడ్డు మీద చెత్త ఊడుస్తున్న పరిస్థితి లేదు, గార్బేజ్ క్లీనింగ్ లేదు. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ లెట్ మీ కంప్లీట్ ఇట్ అన్న. కాబట్టి ఎవరితో కలుస్తుందా కలవదా, రాజకీయ సమీకరణాలు ఎట్లుంటాయి అనేటువంటిది పక్కన పెడితే, బీఆర్ఎస్ బిలీవ్స్ ఇన్ సెక్యులరిజం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో కలిసి ప్రసక్తి ఉండదు. ఎంఐఎంతో కలిస్తే సెక్యులరిజం, ఎంఐఎంతో ఏం కలిసి పోటీ చేయలే కదా, ఎంఐఎంతో కలిసి పోటీ చేసిందా? మీరు చెప్పరా కేసీఆర్ ఓపెన్ గా అన్నాడు మా మిత్రపక్షం అన్నారు తప్ప కలిసి పోటీ చేసినారా? కలిసి ఏం పోటీ చేయలే కదా. శ్రవణ్, ఒక చాలా స్టార్ట్లింగ్ క్లెయిమ్ ఇది. ఇంతవరకు బహుశా తెలంగాణ రాజకీయాల్లో ఎవరు అన్నట్టు లేదు. ఏకంగా ఏఐసిసి ప్రెసిడెంట్కే రేవంత్ టార్గెట్ పెట్టాడు అంటున్నారు. సాధ్యమా? అయ్యే పనేనా? అది మామూలు విషయం కాదు కదా. అంటే సరే, ఏఐసిసి ప్రెసిడెంట్ అవుతాడా కాడా పక్కకు పెడితే, కొంత జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని కబ్జా పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఏమైనా చేస్తున్నా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకు అంటే, రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఒక మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పనిచేస్తున్నట్టుగా కనబడుతుంది. ఆయన అదానికి అంబానీకి అవుట్ రైట్ వ్యతిరేకంగా అటు పార్లమెంట్లో మాట్లాడిండు, బయట మాట్లాడిండు, భారత్ జోడో యాత్రలో మాట్లాడిండు. అనేక సందర్భాలలో అదానిని అంబానీని మోడీ మద్దతుదారులుగా దేశానికి ద్రోహం చేస్తున్న వాళ్ళు అన్నట్టు రీతిలో ప్రొజెక్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు ఇవాళ? అదానిని అంబానీకి తెలంగాణను తాకట్టు పెడతా ఉన్నాడు ఇవాళ. మీరు గతంలో స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటే సరే అదేదో క్యాన్సిల్ చేసుకున్నట్టుగా చేసుకున్నారు. తర్వాత ఇంకేదో వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు, టెండర్లు ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేసినారు. అది పక్కన పెడితే ఇవాళ మూసీ ప్రాజెక్ట్ను అదానికి లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఒక మూసీ ప్రాజెక్టును అదానికి కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతుంది. తర్వాత ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున అదానీ అంబానీకి పెద్ద ఎత్తున దాంట్లో వాటా ఇవ్వబోతా ఉన్నాడు. తర్వాత అంబానీ కొడుకు అబ్బాయి ఆకాష్ అంబానీ అనుకుంటా కదా, అనంత్ అంబానీ వంటారా అని పేరు మీద ఏదో జూ పెడుతందుకు ఇలా ఒక 5-6 వేల ఎకరాలు ఇక్కడ ఇచ్చేస్తాడు అని చెప్పని. అంటే ఏంటి? పరోక్షంగా అదానీని అంబానీతో ఆయన లోపాయకారి, రాహుల్ గాంధీ మూల సిద్ధాంతాలకు, కాంగ్రెస్ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా అదానీ అంబానీతో కుమ్మక్కైపోయి తెలంగాణను మార్ట్గేజ్ చేస్తే, వాళ్ళు రేపు పొద్దుగాల జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డిని భుజాలకు ఎక్కించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక కలలు భ్రాంతిలో ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. దాని ద్వారా పైసలు బాగా వచ్చినాయి. అలా విచ్చలవిడిగా 2 ఏళ్లలో వేల కోట్ల రూపాయలు సంపాదించారు. కాబట్టి డబ్బులు వేస్తే ఎవరైనా తోకాడించుకుంటే నా ఎంబడి తిరుగుతారు అనేటువంటి ఒక భావన, దానికి తోడు అదానీ అంబానీ లాంటి పెట్టుబడిదారులు, జాతీయ స్థాయి మీడియా, ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా కోరికలు పెరుగుతాయి కదా. ఆ కోరికలు ఎట్లా పెరుగుతున్నాయేమో అని చెప్పని అనిపిస్తా ఉంది. సక్సెస్ఫుల్గా రాహుల్ గాంధీకే ఎసరు పెడుతున్నాడు. నేను ఈ మాట నేను నిజంగా బాధతో చెప్తా ఉన్నా. మొన్న మెస్సీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు నేను రాహుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. అని ఏమి ఈజ్ ఆల్ సెడ్ అండ్ డన్ కమ్స్ విత్ గ్రేటర్ ఓరా, గ్రేటర్ పొజిషన్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఆయన అంత పెద్ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పదవిలో ఉండి ఆయన ఒక ప్రేక్షక పాత్ర పోషించినట్టుగా, ఇట్ వాజ్ లైక్ మెస్సీ అండ్ మేస్త్రి మధ్యలో ఆయన పాపం ఏదో పక్కకు సైడ్ యాక్టర్గా పడేసినట్టుగా మొత్తం వ్యవహారం నడిపించినారు. కాబట్టి ఆ ఇమేజ్ కూడా అట్లా ఏమైనా బిల్డప్ చేసుకుంటుండేమో తెలియదు. ఇప్పుడు మోడీకి ప్రజల్లో పలచనైతే అంబానీ అదానీలకు రేవంత్ రెడ్డి క్యాండిడేట్ అవుతారంటావు. సరే, ఆయన కలలు అంటుండొచ్చేమో. ఆ కలలు అంటున్నందుకే వంటారా 1000 ఎకరాలు అంబానీ కొడుక్కి ఇవ్వడము, మూసీ ప్రాజెక్ట్ అదానికి ఇవ్వడము, లేకపోతే ఫ్యూచర్ సిటీలో అంబానీకి ఇవ్వడము, అదానీ అంబానీలే మోస్తున్నారు కదా, వాళ్ళతోటే కలిసిపోయింది కదా అని చెప్పని ఏమైనా భ్రాంతి పడితే పడుతుండొచ్చు. కానీ తెలంగాణను మార్ట్గేజ్ చేస్తామంటే మాత్రం తప్పనిసరిగా రేవంత్ రెడ్డి తోక కోస్తాం, ఆయన వెంబడి తప్పనిసరిగా పడతాం. ఎందుకంటే నువ్వు జాతీయ స్థాయిలో పోయి రాహుల్ గాంధీని ముంచు, రాహుల్ గాంధీని లేపు, రాహుల్ గాంధీ నేను భుజాలు ఎక్కువ, మాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ హితాన్ని అటు అదానికి తాకట్టు పెడతా, అంబానీకి తాకట్టు పెడతా, ప్రజల ఆస్తులన్నీ తీసుకుపోయి నేను వాళ్ళకి ఇలా కట్టబెడతా అంటే మాత్రం తప్పనిసరిగా ఆయన వెనక పెడతా. రాహుల్ గాంధీ నినాదాన్ని రేవంత్ వదులుకుంటున్నాడు కనుక బీఆర్ఎస్ టేకప్. హి ఆల్రెడీ లెఫ్ట్ సార్. మీరు అందుకే బీఆర్ఎస్ కాంట్రడిక్షన్ చెప్తా అన్న. అదానీ అంబానీల పైన బీఆర్ఎస్ పోరాటం. ఎంత పెద్ద కాంట్రడిక్షన్ అంటే, రాహుల్ గాంధీ మెస్సీ ఆ డాన్స్ మీద నిలబడతాడు, వెనక అదానీ అడ్వర్టైజ్మెంట్ ఉంది.
రాహుల్ గాంధీనే నిలబెడతాడు, వెనక అదాని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. వాట్ ఏముందిలే అన్న. ఈజ్ ఇట్? ఇప్పుడు అదానికి క్రోనిజం తప్పని ఎవరైనా అంటారు తప్ప అదానితో సంబంధాలే వద్దని. రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వమే అదానితో ఉండే. దట్ ఈస్ ద హిపోక్రసీ. నేను అదే కేరళలో లెఫ్ట్ ప్రభుత్వం విజయంగం పోర్ట్లో అదాని పోర్టే కదా. బీజేపీ వాళ్ళు అడుగుతుంది కదే, అదే బీజేపీ వాళ్ళు అడుగుతుంది కదే ప్రశ్న. నువ్వు ఒక పక్కన అదానిని తిట్టినట్టే తిడతావు, అదానితో కాంట్రాక్ట్లు చేయించుకుంటున్నావు, అదానితో డబ్బులు తీసుకుంటున్నావు అని చెప్పని నువ్వు అదే పద్ధతులు ఇక్కడ అవలంబించినప్పుడు కాంగ్రెస్ ఎందుకు పలచన అవుతుందంటే అందుకే పలచన అవుతుంది. నువ్వు అనే మాట ఒకటి, చేసే చేతలు ఒకటి అని చెప్పని. కేసీఆర్ రానియలే అదానిని. మరి కేసీఆర్ నెవర్ అలౌడ్ అదాని టు ఎంటర్ ఇంటూ తెలంగాణ. రేవంత్ రెడ్డి అలౌడ్ అదాని టు ఎంటర్ ఇంటూ తెలంగాణ. అది నికార్స్ అయినటువంటి ఒక సిద్ధాంతం కానీ, సిద్ధాంతం కోసం నిలబడటం కానీ. రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ సిద్ధాంతం లేదు, నా కాంగ్రెస్ సిద్ధాంతం లేదు. స్వీయ సిద్ధాంతం, స్వార్థ సిద్ధాంతం, గంతకు మించి ఇంకోటి లేదు. శ్రవణ్, చివరిగా ఒక మాట. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఎంఐఎం బీఆర్ఎస్ పరోక్షంగా ఎన్నికలకు ముందో ఎన్నికల తర్వాతనో జిహెచ్ఎంసీలో కలుస్తుంది. ఇప్పుడు అవకాశం లేదు, ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎంఐఎం స్వభావం మీకు తెలుసు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళతో ఉంటారు. ఇప్పుడు ఇక బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే కాంగ్రెస్కు చుక్కలు చూపెట్టచ్చు హైదరాబాద్లోనే, నిజం, దాంట్లో అనుమానం లేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో బీజేపీ బాగా దెబ్బతిన్నది కనుక వాళ్ళు కూడా ఎంత మేరకు ఇండిపెండెంట్గా నిలబడతారు అనేది డౌటే. ఏంటి బీఆర్ఎస్ బీజేపీ కలిసే అవకాశం ఏమైనా ఉందా జిహెచ్ఎంసీలో? బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశమే లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం బీఆర్ఎస్కి ఉంటుందని చెప్పని మేము అనుకోవట్లేదు. మూడవది, మొన్న జరిగినటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కనుక చూసినట్టయితే లోతుగా ఎంఐఎం అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్కు మద్దతుగానో నవీన్కు మద్దతుగానో ప్రచారం చేసినప్పటికీ కూడా 50% ముస్లిం ఓట్లు మాకు కూడా పడ్డాయి. కాబట్టి ఎంఐఎంతో పొత్తును, బీజేపీతో పొత్తు వెంపర్లాటో అవసరం లేదు. నాకు తెలిసి ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరూ కూడా కేటీఆర్ గారి నేతృత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్లో జరిగిన అభివృద్ధికి మళ్ళా పట్టం కట్టాలనుకుంటున్నారు. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఇండిపెండెంట్గానే పోటీ చేస్తుంది, పెద్ద సీట్లు గెలుస్తుంది. మళ్ళీ మేయర్ కుర్చీని తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇకపోతే బీజేపీతో ఒక పెద్ద కాంట్రడిక్షన్ ఏంటి అంటే, వాళ్ళు ఎంతసేపటికి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు ఎంతసేపటికి బీజేపీ బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ ఒకవేళ బలహీనపడ్డట్టయితే ఆ బీఆర్ఎస్ స్థానంలోకి మేము వస్తామని చెప్పనేటువంటి ఒక భ్రమలో బతుకుతూ ఇవాళ భ్రమపూరిత రాజకీయాలు చేస్తూ ఇవాళ వాళ్ళ అస్తిత్వాన్నే వాళ్ళు ప్రమాదంలో నెట్టేసుకుంటున్నారు. కాబట్టి ఇంకా వాళ్ళతో పొత్తు ఉండవలసిన అవసరము లేదు. వాళ్ళంతమైన బలమైనటువంటి శక్తిగా ఉంటారు. జూబ్లీ హిల్స్ ఎన్ని ఓట్లు వచ్చినాయి మన చెప్పండి? వాట్ ఇస్ ద పర్సెంటేజ్? అయిపోయింది కదా, డిపాజిటే గల్లంత అయిపోయింది. మీరు గ్రామాల్లో అదే పరిస్థితి ఉన్నది, హైదరాబాద్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళతో ప్రత్యేకించి పొత్తు పెట్టుకొని వాళ్ళకేదో ఊతం ఇవ్వవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేను. ఇండిపెండెంట్గానే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారి నాయకత్వంలో మళ్ళీ తప్పనిసరిగా ఇక్కడ పెద్ద ఎత్తున గెలిచేటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ఎ నైస్ అండ్ క్యాండిడ్ డిస్కషన్. సో శ్రవణ్ చెప్పదలుచుకున్నది చాలా సూటిగా చెప్పావు, అడగదలుచుకున్నది నేను అడిగాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.